ఈ రోజు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ చూడడం జరిగింది, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై అదిక్ రవిచంద్రన్. ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ గా అనిపించింది. నాకెందుకు యావరేజ్ గా అనిపించింది అంటే కొంచెం ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది ప్లాట్ అనమాట. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇంకా హీరో ఒక గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ కోసం మారి వద్దాం అని చెప్పేసి జైలుకి వెళ్తారు అనమాట. జైలుకి వెళ్ళి వచ్చాక తన కొడుకు విషయంలో కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఆ కాన్ఫ్లిక్ట్ లో హీరో మళ్ళీ గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని నుంచి కొడుకు ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేశారు, ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నారు అన్నదే మూవీ అనమాట. ఇంకా ఈ ప్లాట్ వచ్చేసి ఒక రొటీన్ ప్లాట్ లాగా అనిపించింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెడ్ డ్రాగన్ అనమాట. ఈ రెడ్ డ్రాగన్ ఏదైతే ఉందో మీరు మూవీ మొత్తానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ పదం వింటూనే ఉంటారు. డ్రాగన్ రెడ్ డ్రాగన్ రెడ్ డ్రాగన్ అని వినిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ సీన్స్ అనమాట. ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ సీన్స్ అనవసరంగా కొన్ని ఉన్నట్టుంటాయి. మహా అయితే ఒకటో రెండో మాత్రం యాక్షన్ సీన్స్ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నాకు డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది విలన్ క్యారెక్టరైజేషన్ అనమాట. విలన్ క్యారెక్టరైజేషన్ ఎంత వీక్ ఉంటుందంటే దానికి మనల్ని సెలెక్ట్ చేసుకున్నది అర్జున్ దాస్. సో అంత క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ అతనికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇందులో పర్ఫార్మెన్సెస్ చూసుకున్న ఓవరాల్ గా అందరూ వాళ్ళ రోల్స్ లో డీసెంట్ గా యాక్ట్ చేస్తున్నా స్టోరీకి అంత గ్రిప్ గా అనిపించలేదు అది. ఎందుకంటే అంత క్యారెక్టరైజేషన్స్ లేవు ఎవరికి. హీరో క్యారెక్టరైజేషన్ లేపడానికి విలన్ క్యారెక్టరైజేషన్ కూడా డల్ చేసి పడేశారు. ఎలివేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి షాట్ లో మనకి ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేసి స్లో మోషన్ అండ్ హీరో ఎంట్రన్స్ అండ్ రెడ్ డ్రాగన్ ఈ మూడు మిక్స్ చేసి ప్రతి షాట్ లో ఎలివేషన్ ట్రై చేశారు. ఇందులో నాకు గుడ్ గా అనిపించింది అజిత్ గారి యంగర్ క్యారెక్టర్ అనమాట. అది కొంచెం చూడడానికి బాగుంది ఆయన ఆ యంగర్ క్యారెక్టర్ లో చూడడానికి. సో ఇది ఆడియన్స్ అండ్ అజిత్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో ఇంకా బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే జాకీ ష్రాఫ్ గారిని తీసుకున్నారు, బట్ ఆయన క్యారెక్టర్ ఎందుకుందో కూడా మనకు అర్థం కాదు మూవీ మొత్తంలో. అసలు ఆయన క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ లేకుండా పోయింది. అండ్ అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ అంతగా ఇవ్వలేదు. నీకు కూడా నాకు అంతగా నచ్చలేదు, కనెక్టింగ్ గా అనిపించలేదు. ఇంకా ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది. దీని రన్ టైం 2 hours 30 minutes. మీరు కనుక థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడాలనుకుంటే నేనైతే సజెస్ట్ చేయను. మూవీ ఓటీటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎవరైతే అజిత్ ఫ్యాన్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఎలివేషన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాయి కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.